నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 12. ఎవరైనా అర్ధరాత్రి కిచెన్కి వెళ్తారా? మీలాంటి వాళ్ళు తప్ప. అతిగా నవ్వడం వల్ల ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చాయి. నీ తెలివికి సంతోషించాను, కానీ దెబ్బ తగిలిన నీ వేలికి పసుపు రాసి కట్టుకట్టడానికి రమ్మన్నాను. అంతేకాని అర్ధరాత్రి దెయ్యంలా మారి నిన్ను, నీ కిచెన్లో ఉన్న ఫుడ్డుని తినేయడానికి కాదు అన్న అతడు ఆమె అన్నదానికి అలకబూని ముఖం మార్చుకున్నాడు. అవునా, నాకు ఆ విషయం తెలియదు కదా అన్న ఆమె నవ్వగా వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంది. ఎందుకో ఏమిటో చెప్పకుండా కిచెన్కి వెళ్దామంటే ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు కదా. మీ ముఖానికి అలక బాగోలేదు, మీరు నవ్వితేనే బాగుంటారు, నవ్వండి అంది. మెల్లగా గుమ్మం వైపు అడుగు వేసిన కృతి అమ్మా అని బాధతో గట్టిగా అరిచింది. కంగారు పడిన కిరణ్ ఏమైంది అంటూ ఆమెను చూశాడు. దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది, నడుస్తుంటే నొప్పి పుడుతోంది. ఇప్పుడు కిచెన్ వరకు రాలేను, నా గదికి వెళ్తాను బేలగా అంది కృతి. గోడను పట్టుకొని నడవాలి అనే ఉద్దేశంతో చుట్టూ చూసింది. ఏ గోడ ఖాళీగా లేదు, అన్ని గోడలకు సామాన్లు ఆనించి ఉన్నాయి. ఇప్పుడెలా అనుకుంటూ మెల్లిగా నడవడానికి ప్రయత్నించింది. నడవలేక సోలి పడిపోతుంటే కిరణ్ పట్టుకున్నాడు. నేనున్నానుగా, నన్ను యూజ్ చేసుకో, నేను ఒక గోడని అనుకుని నీ చెయ్యి నా భుజం మీద వేసి నడువు అన్నాడు. అయితే నేను ఏ రేంజ్లో యూజ్ చేసుకుంటానో చూడు అని చిన్నగా నవ్వుతూ కిరణ్ భుజం మీద చెయ్యి వేసింది కృతి. అతని ఆసరాతో మెల్లిగా గది దాటి బయటకు వచ్చింది. అతడు ఆమెను పడక గది వైపుకు తీసుకొని వెళ్తుంటే కిచెన్కి తీసుకెళ్ళినట్టు కట్టు కట్టవా ప్లీజ్, బొటనవేలు బాగా నొప్పి పుడుతోంది అంటూ బాధతో విలవిలలాడింది. అలారా దారికి అనుకున్న కిరణ్ ఆమెను మెట్ల దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆమె దిగలేక అవస్థపడుతుంటే నడుం చుట్టూ చెయ్యి వేసి దిగడానికి హెల్ప్ చేశాడు. ఈసారి కృతికి కోపం రాలేదు. అవసరం తనది కదా, అందుకని గమ్మున ఉంది. కృతిని డైనింగ్ టేబుల్ చైర్ పైన కూర్చోబెట్టి పసుపు పాతగుడ్డ తీసుకొని వచ్చాడు. మొదట గాయాన్ని శుభ్రపరిచి పసుపు రాసి కట్టుకట్టాడు. కృతికి కిరణ్ సపర్యలు చేస్తున్నంతసేపు అతన్నే చూస్తూ కూర్చుంది. మగవాళ్ళందరూ మా నాన్నలాగే ఉంటారు అనుకున్నాను, కానీ ఇతన్ని చూస్తుంటే వీళ్ళలో కూడా మంచివాళ్ళు ఉంటారు అనిపిస్తుంది అనుకున్న కృతి కిరణ్ని అనుమానంతో చూసి, ఇతను నిజంగానే మంచివాడా లేక నటిస్తున్నాడా? ఏమో, పెళ్ళైతే కానీ మగవాళ్ళ బుద్ధి బయటపడదు అంటారు, చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంది ఆమె. కట్టుకట్టడం అయ్యాక కృతిని చూసి, ఏంటి మేడం తెగ ఆలోచిస్తున్నారు, నా గురించేనా అని చిలిపిగా నవ్వాడు. ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకున్న కృతి, నేనెందుకు నీ గురించి ఆలోచిస్తాను అనేసి ముఖం గండుగా పెట్టింది. ఎంతైనా మీకు కాబోయే శ్రీవారిని కదూ, మీ ముందు కూర్చొని ఇలా మీ కాలు పట్టుకొని కట్టుకడుతుంటే యమ థ్రిల్లింగ్గా ఉండి ఉంటుంది కదా మీకు, కొంటెగా అనేసి ఆమె అరికాలిలో కితకితలు పెట్టాడు. కృతి కిలకిలా నవ్వుతూ అలాంటిదేమీ లేదు అంది. అబద్ధం చెప్పకండి మేడం, ఆనక ఆడపిల్లలు పుడతారు విచారంగా ముఖం పెట్టాడు. పుడితే పుట్టని, నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అంది కృతి. అంటే మీరు అబద్ధం చెప్పినట్టు ఒప్పుకున్నారన్నమాట అని బిగ్గరగా నవ్వాడు. అంతలోని ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా నవ్వు ఆపి, అయితే మనకు అబ్బాయిలు ఉండరన్నమాట. అందరూ ఆడపిల్లలేనా? ఏం చేస్తాం, సాడ్ అయిన అతడు మేడం గారి ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఓరకంట ఆమెను చూశాడు. అతని చూపుల ఆంతర్యం అర్థం చేసుకున్న కృతి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. నేను క్యాజువల్గా మాట్లాడాను, మీరు మాత్రం టాపిక్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు. నింగికి నేలకు ముడిపెట్టడంలో మీరు ముందుంటారు, మాటలతో ఉదయం సంధ్యలను కలిపేస్తారు. మీరు పరిచయం అయినప్పటి నుండి మిమ్మల్ని మాటలతో ఓడించాలని ప్రయత్నిస్తూనే ఉన్నా, ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నా. ఎంతైనా మీరు మాటల మాంత్రికులు అంటూ అతని వాక్చాతుర్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. పర్వాలేదు, మాటల్లోనైనా మీకన్నా నేను బెస్ట్ అని ఒప్పుకున్నందుకు సంతోషం. ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక్కడే తెల్లవారేలా ఉంది, ఆవలిస్తూ నాకు నిద్ర వస్తోంది, వెళ్ళి పడుకుందామా అన్న కిరణ్ సింక్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చాడు. పదండి, మిమ్మల్ని మీ గది వరకు దిగబెడతాను అంటూ చొరవగా ఆమె చేతిని తీసి తన భుజం మీద వేసుకున్నాడు. మెట్ల వరకు నడిపించుకొని వచ్చాడు. మెట్లు ఎక్కేటప్పుడు పడిపోకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. చెయ్యి తీయండి, నేను రీలింగ్ని పట్టుకొని ఎక్కుతాను అంది. కిరణ్ చెయ్యి తీశాడు. కృతి ఒక చేత్తో రీలింగ్ని పట్టుకొని మరో చేతితో కిరణ్ భుజాన్ని పట్టుకొని మెల్లగా మెట్లు ఎక్కి తన గది దగ్గరికి వచ్చింది.
గది లోపలికి వెళ్తూ థ్యాంక్ యూ కిరణ్, గుడ్ నైట్ అంది. అతను గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళకముందే గది తలుపు వేసి గడియ బిగించింది. కిరణ్ నిట్టూర్పు విడిచి తన గదికి వచ్చాడు. గది తలుపులు ముందటికి వేశాడు, కానీ గడియ పెట్టలేదు. మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. మూసిన కనురెప్పల మాటున కిలకిలా నవ్వుతున్న కృతి ముఖం కనిపించి అతన్ని కవ్వించింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఇదేంటి, కళ్ళు మూసుకోగానే మేడం కనిపిస్తోంది. ఇక ఈరోజు నిద్రపోయినట్టే. ఈమె కలల కౌగిలింతలలో రాత్రి కరగదీయవలసి వస్తుందేమో. ఇలా అయితే కష్టం అనుకున్న కిరణ్, కృతి మనసులో నీకు స్థానం లేదని తెలుసు. అలాంటప్పుడు అనవసరంగా ఆమె మీద ఆశలు పెంచుకోకు. పెంచుకున్న ఆశలను తుంచుకోవడం చాలా కష్టం. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అనుకొని తన మనసుకు తాను నచ్చచెప్పుకున్నాడు కిరణ్. గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్న కిరణ్కి ఎప్పటికో నిద్ర పట్టింది. అలా ఎంతసేపు పడుకున్నాడో అతనికి తెలియదు. కిరణ్ అంటూ ఎవరో ముఖం మీద చిటిక వేసి పిలుస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూశాడు కిరణ్. చిరునవ్వు చిందిస్తూ తననే చూస్తున్న కృతి ముఖం కనిపించింది అతనికి. ఏం మాయ చేశావే రాక్షసి, కనులు మూసినా కనులు తెరిచినా నీ రూపమే కనిపిస్తోంది నిద్రలో కలవరిస్తున్నట్టుగా అంటూ పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాడు. ఏంటా మొద్దు నిద్ర, కుంభకర్ణుడికి వారసునిలా ఎంతసేపని ఇలా నిద్రపోతూనే ఉంటావు? టైం ఎంతైందో తెలుసా నీకు? ఆఫీస్కి వచ్చేదే లేదా? చిరుకోపాన్ని అతని మీద ప్రదర్శించింది ఆమె. కృతి కలలో కాదు, నిజంగానే తన గదికి వచ్చింది అనుకున్న కిరణ్ గబుక్కున లేచి కూర్చున్నాడు. కృతి కిటికీలు తెరిచి కర్టెన్లు పక్కకు జరిపి చూడు సూర్యుడెక్కడున్నాడో అంది. కిటికీ దగ్గర నడుముకు చేతులు పెట్టుకుని నిలబడింది. ఇప్పుడు కిటికీ గుండా ఆ ప్రత్యక్ష నారాయణ్ని ఎక్కడని వెతకను? ఆయన కృతి రూపంలో నా కళ్ళ ముందే ఉండి నాకు మేలుకొలుపు పాడి మరీ నిద్ర లేపాడు అన్న కిరణ్ తన ముఖం చాటంత చేసుకొని నవ్వాడు. కిటికీ గుండా లోపలికి ప్రసరించిన రవికిరణాలు మంచం మీద కూర్చొని ఉన్న కిరణ్ ముఖాన్ని ముద్దాడుతుంటే, నా చెలి ఇలా ముద్దిచ్చి ఎప్పుడు లేపుతుందో హస్కీ వాయిస్తో అన్నాడు. ఎండపొడ తగిలిన తన బుగ్గలను చేతితో రుద్దుకున్నాడు. తన పెదవులను మునిపంటితో కొరుక్కుంటూ, ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు ముద్దులు కాదు దెబ్బలు పడతాయి అన్న కృతి, ఇందాక నన్నేమన్నావు? రాక్షసి అనుకదు. ఆఫీస్కి పద, నీ పని చెప్తా అని వేలు చూపించింది. ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి మేడం, కానీ ఉద్యోగం మాత్రం ఊస్టింగ్ చేయకండి అన్న కిరణ్ డల్గా ముఖం పెట్టాడు. అంత భయమున్నవాడివి నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియదా? నోటికి ఎంత వస్తే అంత అనేస్తావా? నేను నీ హెడ్ని, ఆచితూచి గౌరవంగా మాట్లాడాలి కదా అంటూ అతన్ని ఉరిమి చూసింది. తను అతనికి బాస్ అన్న విషయాన్ని నొక్కి వక్కానించింది. ఇంతలో అక్కడికి వచ్చిన సుదేష్ణ, ఏంటే పొద్దున్నే అబ్బాయితో వాదులాడుతున్నావు అని కూతుర్ని కసిరింది. ఎప్పుడు నన్ను కసురుకోవడం తప్ప నీకేం పని ఉండదు తల్లిని చూసి అలుకగా అన్న కృతి, నీ కాబోయే అల్లుడు గారికి ఇంకా పొద్దు పొడవలేదట. ముసుగు తన్ని పడుకొని ఉంటే ఆఫీస్కు టైం అవుతోంది, లేవండని లేపుతున్నాను, అది కూడా తప్పేనా అంటూ బుగ్గలు నొక్కుకుంది. అబ్బాయి ఈరోజు ఆఫీస్కి రాడు, నాకు పెళ్లి పనులు ఉన్నాయి, తోడుగా అతన్ని తీసుకొని వెళ్తాను, నువ్వు ట్యాక్సీలో వెళ్ళు, కారు నాకు కావాలి అంది సుదేష్ణ. నువ్వు నీ పెళ్లి పనులును అంటూ తల్లిని చూసి రుసరుసలాడింది కృతి. పెళ్లి మాట వినగానే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అయితే నేను వెళ్తాను అంటూ గది దాటి హాల్కి వచ్చి చెప్పులు వేసుకుంది. టిఫిన్ చేసి వెళ్ళు అని సుదేష్ణ పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వీధి గుమ్మం దాటి బయటికి వచ్చింది. కృతి, ఒక్క నిమిషం అన్న కిరణ్ నైట్ డ్రెస్ తీసి షర్టు ప్యాంటు వేసుకున్నాడు. ఆంటీ, నేను కృతిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను, ఈలోపు మీరు రెడీగా ఉండండి, నేను వచ్చాక బయటికి వెళ్దాం అన్నాడు. హాల్లో టీవీ ముందు ఉన్న కారు తాళం చెవిని తీసుకొని చెప్పులు వేసుకుని గబగబా బయటకు వచ్చాడు. పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్ తీసి కృతి ముందు ఆపాడు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఎక్కు, డ్రాప్ చేస్తాను అన్నాడు. కృతి కారెక్కి ఏమీ మాట్లాడకుండా సైడ్ విండోలో నుండి పక్కకు చూస్తూ మౌనంగా కూర్చుంది. నేను లేటుగా లేచినందుక నా డార్లింగ్కి ఇంత కోపం వచ్చింది? ఓరకంట ఆమెను చూశాడు. అయినా ఆమె మాట్లాడలేదు. సారీ కృతి, ఎర్లీగా లేద్దామని పడుకున్నాను, కానీ నువ్వు కలలోకి వచ్చి కవ్విస్తూ రాత్రి నా నిద్ర డిస్టర్బ్ చేశావు, తెల్లవారే ముందు కాస్త కునుకు పట్టింది అన్న కిరణ్ తను లేటుగా లేవడానికి కారణం చెప్పాడు. నేను కూడా ఇలాగే నీ కలలోకి వచ్చి నీ నిద్ర డిస్టర్బ్ చేశానా? అందుకే ఈ కోపమా, లేక విరహతాపమా చిలిపిగా అన్నాడు. కృతి అతని వైపు తిరిగి, ఇదిగో ఇలాంటి మాటలు అంటేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. అసలే నేను చిరాగ్గా
ఉన్నాను, మధ్యలో నీ గోలేంటి అంటూ అతనిని గుర్రుగా చూసింది. మీరిలా మౌనంగా కూర్చుంటే నాకేమీ బాగోలేదు. మీ కోపాన్ని పోగొట్టి మిమ్మల్ని మాట్లాడించడానికి అలా అన్నాను అన్నాడు అతడు. మీకు ఇలాంటి చచ్చు పుచ్చు తెలివితేటలకేం తక్కువ లేదు అనేసి ముసిముసిగా నవ్వింది. థ్యాంక్ యూ అన్న అతడు, ఇప్పుడు మీ కాలి బొటనవేలు నొప్పి ఎలా ఉంది ఆమెను అడిగాడు. మీ వంటింటి చిట్కా బాగానే పనిచేసింది అని తన కాలి వేలి వైపు చూసుకుంది. ఆఫీస్ రావడంతో కృతి కారు దిగి బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది. కృతికి బాయ్ చెప్పి కిరణ్ కార్ స్టార్ట్ చేస్తుండగా అటెండర్ అటువైపు వస్తూ కనిపించాడు. ఇలా రా అని అతన్ని పిలిచాడు. ఏంటి సార్ అంటూ అతను వచ్చాడు. నీ పేరేంటి అడిగాడు కిరణ్. నా పేరు ముకుందం సార్ అన్నాడు అతడు. చూడు ముకుందం, మేడం గారు ఈరోజు టిఫిన్ చేసి రాలేదు, మంచి హోటల్ నుండి టిఫిన్ తీసుకెళ్ళి ఇవ్వు అంటూ తన ప్యాంట్ జేబులో నుండి డబ్బులు తీసి అతనికిచ్చాడు. అలాగే సార్ అన్న ముకుందం టిఫిన్ కోసం అటువైపు వెళ్ళగానే ఇటు కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చాడు కిరణ్. తన గదికి వచ్చి స్నానం చేసి రెడీ అయి హాల్కి వచ్చిన కిరణ్ హాల్లో కూర్చొని ఉన్న సుదేష్ను చూసి, ఆంటీ వెళ్దామా అన్నాడు. మీరు టిఫిన్ చేశాక వెళ్దాం అల్లుడు గారు అని సుదేష్ని అనగానే, మీరు కూడా టిఫిన్ చేయలేదని నాకు తెలుసు, రండి ఆంటీ ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కిరణ్. డల్గా కూర్చొని ఉన్న సుదేష్ణ, కృతి తినకుండా వెళ్ళింది, నా మనసేమీ బాగోలేదు, ఇప్పుడు నేను తినలేను, మీరు తినండి అంది. కృతికి టిఫిన్ పంపించాను, తను ఆఫీస్లో తినేస్తుంది, మీరు తినండి ఆంటీ అన్న కిరణ్ ఆమెకు ప్లేట్ పెట్టి ఉప్మా వడ్డించాడు. ఆమె నోట్లో ముద్ద పెట్టుకోబోతుంటే ఫోన్ వచ్చింది. అవతలి వైపు ఉన్న కృతి హలో అమ్మ అని కాసేపు మాట్లాడింది. కాల్ కట్టయ్యాక, నువ్వు చెప్పింది నిజమే అల్లుడు గారు, అమ్మాయి ఆఫీస్లో తినేసిందట సంతోషంతో అంది. అమ్మాయి ఎవరో ముక్కు ముఖం తెలియని వాడిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటుంటే అబ్బాయి ఎలాంటివాడో ఏమోనని లోలోన మదనపడేదాన్ని. కానీ ఇప్పుడు నిన్ను చూశాక మనసులో ఉన్న ఆ శంక మొత్తం పోయింది. మా అమ్మాయిని అర్థం చేసుకున్న వాడివి దొరికినందుకు సంతోషంగా ఉంది అన్న సుదేష్ణ స్పూన్తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకుంది. కిరణ్ బయలుదేరుతూ, ఆంటీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం ఆమెను అడిగాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, చూసిన వాళ్ళందరూ హైప్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.